లా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ తీసుకొస్తున్నారు. సార్ సిఏ గారు ఎప్పుడు వస్తారు? పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. పుష్ప 2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు అందరి చూపు పుష్ప 3 పై పడింది. పుష్ప 2 రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు పుష్ప 3 కోసం ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి పుష్ప 3 సినిమాలో చాలా గెస్ట్ రోల్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. పుష్ప 3లో విజయ్ సేతుపతి ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నాడని, విజయ్ సేతుపతి మరియు అల్లు అర్జున్ పై వచ్చే సీన్స్ అయితే ఫుల్ మాస్ గా గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని అంటున్నారు. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మారిపోయింది. నార్త్ సౌత్ అని తేడా లేకుండా వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో ఒక సినిమా చేస్తున్నారు. మరో పక్క మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. పెద్ద షూటింగ్ అయిన వెంటనే రామ్ చరణ్ తో సుకుమార్ తన సినిమా పూర్తి చేయబోతున్నారు. మరో పక్క అల్లు అర్జున్ తో అట్లీ తీస్తున్న సినిమా కూడా పూర్తవుతుంది. ఆ తరువాత పుష్ప 3 షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది. పుష్ప 2 సినిమా నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఈసారి పుష్ప 3 పుష్ప 2కి 10 రెట్లు భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 3 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని అంటున్నారు. పుష్ప 3 సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో, అలాగే పుష్ప 3 సినిమా రిలీజ్ తరువాత ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.